Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. 24th మనకి రిజల్ట్స్ పోస్ట్పోన్ చేశారు. 22కే ఇవ్వాలి. ఫస్ట్ మనకి 20 అన్నారు, 21st అయిపోయింది, 22 ఆ 23 అన్నారు. మళ్ళీ ఈరోజు ఏమంటారంటే 24th పోస్ట్పోన్ చేసేసారు మన రిజల్ట్స్ని. సో ఇలాగా మన 25th పోస్ట్పోన్ చేస్తారా, పోస్ట్పోన్ చేసుకుంటూనే వెళ్తారా మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, మనకి మెన్షన్ చేశారు, న్యూస్ ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమనంటే 22కి మేము ఇస్తాం అనుకున్నాము, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, 23కి అనుకుంటే మంగళవారం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ సో ఇది కొంతవరకు మంగళవారము టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ రీజన్స్గా కనిపిస్తుంది తప్పించి వాస్తవానికైతే ఇది కాదని నా ఉద్దేశం. సో 24th మనకి ఇస్తామని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. అది కూడా 11 గంటలకి రిజల్ట్స్ వస్తాయి. 24th 11 గంటలకి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ విద్యార్థులు చాలా టెన్షన్ పడుతున్నారు. సో 20కే వస్తుందని, 21st వస్తుందని, 22కి వస్తుందని వాళ్ళలో టెన్షన్ పెంచుతున్నారు తప్పించి రిజల్ట్స్ మాత్రం ఇవ్వట్లేదు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా, ఈ టెన్షన్ ఎప్పుడు పోతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో ఇంటర్ బోర్డు వాళ్ళు ఇది అర్థం చేసుకుని 24th అయినా సరే ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. సో ఓవరాల్ స్టూడెంట్స్ 24th మన 11th అయితే ఇస్తున్నారు. అదే కాకుండా కింద డిస్క్రిప్షన్లో మనం ఎగ్జామ్కి సంబంధించిన ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 100 క్వశ్చన్స్ ఫిజిక్స్లో, మ్యాథ్స్లో అలా చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ లింక్స్ ఉన్న స్టూడెంట్స్ అండ్ మనబడి సంబంధించిన రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చాము. క్లిక్ చేయండి రిజల్ట్స్ రోజున అండ్ డైరెక్ట్గా రిజల్ట్స్ చూసుకోండి. మంచి మార్క్స్ మీకు వస్తాయని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తాను స్టూడెంట్స్. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి స్టూడెంట్స్. మీరు 500 లైక్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. బాయ్.